చిన్న హౌస్ అయినా పర్లేదు అడ్జస్ట్ చేసుకుంటాం. ప్రెజెంట్ మనకు ఒక సొంత ఇల్లు ఉంటే చాలు అనుకునే వాళ్ళకే ఈ వీడియో. ఒక చిన్న ప్రాపర్టీ అయితే తీసుకొచ్చిన కేవలం ఒక సెంట్‌లోనే అంటే 48 గజాలు 450 ఎస్ఎఫ్టీస్‌లోనే హౌస్ అయితే కన్‌స్ట్రక్షన్ చేశారు. ఈ ఇంటి మెయిన్ ఫేసింగ్ వచ్చేసి సౌత్ ఫేసింగ్ అండి. అండ్ ఫ్రంట్‌లో 30 ఫీట్ వైడ్ రోడ్ అయితే ఉంటుంది. ఈ ఇంటి పక్కనే ఇంకో హౌస్ అయితే ఉంటుంది. మనకు కనపడుతుంది కదా! అదొచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అయితే ఉంటుంది. ఈస్ట్ అండ్ సౌత్ కార్నర్ అది. లాస్ట్ వీడియోలో అయితే అది కూడా చేసాం మనం. ఆ హౌస్ వచ్చేసి మొత్తం 2 సెంట్స్‌లో అయితే ఉంటుంది. ఈ హౌస్ మొత్తం 1 సెంట్‌లో అయితే ఉంటుంది. ఈ హౌస్ మాత్రం తక్కువ బడ్జెట్ వెళ్ళే వాళ్ళకి, అది మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి పర్ఫెక్ట్‌గా సరిపోద్ది. 1 బీహెచ్‌కే హౌసు, ఇక అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. నన్ను అడిగితే ఒక పెద్ద హౌస్ తీసుకొని, లోన్స్ తీసుకొని ఇబ్బంది పడే కంటే, ఇలాంటి చిన్న హౌస్ నెట్ పేమెంట్ చేసుకొని ప్రశాంతంగా ఉండొచ్చు. ఇల్లు చూస్తున్నారు కదా! చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు మీరు ఎంటర్ అయ్యింది వచ్చేసి కిచెను. కిచెను సింపుల్‌గా, డీసెంట్‌గా చాలా బాగుంది. ఇక మనం లాస్ట్‌లోకి వస్తే ఇక్కడ వాషింగ్ ఏరియా అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడే సంపు కూడా ఉంటుంది. మనకి ఇక్కడ ఓపెన్‌గా అయితే పెట్టడం జరిగింది. లాస్ట్‌లో గ్రిల్స్ పెట్టుంటే మాత్రం లుక్ వైజ్ చాలా బాగుంటుండే. అండ్ ఇక్కడ మన కిచెన్‌లో అటాచ్డ్‌గా పూజ గది కూడా ఇవ్వడం జరిగింది. సింపుల్‌గా, డీసెంట్‌గా చాలా బాగుందండి. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి పర్ఫెక్ట్‌గా అయితే సరిపోద్ది. మన ఛానల్‌కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళంటే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. హలో ఆల్, వెల్కమ్ టు ఏబీ కన్స్ట్రక్షన్స్ అండి. అందరికీ నమస్కారం. ఈ వీడియోని లైక్ చేయండి. ఈ ఇల్లు మీకు ఎలా అనిపించిందో ఒకసారి కింద అయితే కామెంట్ చేసేసేయండి. మీ ఫ్రెండ్స్‌లో లేదా రిలేటివ్స్‌లో ఎవరైనా ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేసేసేయండి. మన వాట్సాప్ గ్రూప్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో, ఫేస్బుక్‌లో పేజ్‌ని అయితే ఫాలో అయిపోండి. వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అయితే మీకు త్వరగా అప్డేట్స్ వస్తాయి. అండ్ షార్ట్ కంటెంట్ కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో, ఫేస్బుక్‌లో మన పేజ్‌ని అయితే ఫాలో అయిపోండి. ఇప్పుడు మనం ఎంటర్ అయింది వచ్చేసి బెడ్రూమ్‌లోకి అండి. హాల్‌లో ఉన్న పిఓపి అండ్ బెడ్రూమ్‌లో ఉన్న పిఓపి డిజైన్ చాలా బాగుంది. అండ్ ఇక్కడ బెడ్రూమ్‌కి వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ అటాచ్డ్ వాష్రూమ్‌లో వచ్చేసి వెస్టర్న్ టాయిలెట్ అయితే వస్తుంది. ఇక ఈ ఇంటి గురించి డీటెయిలింగ్‌గా తెలుసుకుంటే, ఈ ఇంటి సైజ్ వచ్చేసి 15x30, మొత్తం ఒక సెంట్లో 50 గజాలలో 450 ఎస్ఎఫ్టీస్‌లో అయితే ఉంటుంది ఈ హౌసు. ఈ ఇంటికి సంపు, బోరు అప్రూవల్ అన్నీ ఉన్నాయి. అలాగే 100% వాస్తు ప్రకారంగా అయితే ఉంటుంది. ఈ ఇంటి ప్రైస్ వచ్చేసి 25 లక్షలు అయితే చెప్తున్నారు. నెగోషియేషన్ అయితే ఉంటుంది. అంతేకాదు అప్ టు 80% దాకా అయితే లోన్ అప్రూవల్ అవుతుంది. ఈ ఇంటి ఫ్రంట్లో వచ్చేసి 30 అడుగుల రోడ్డు కాబట్టి చాలా విశాలంగా అయితే ఉంటుంది. ఈ ఇంటి లొకేషన్ వచ్చేసి నియర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్, కల్లూరు మండల్, కర్నూలు జిల్లా. ఈ ప్రాపర్టీని మీరు విజిట్ చేయాలనుకుంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.